దేశ రాజకీయాల్లో ఇప్పుడు రాహుల్ గాంధీ గ్రాఫ్ క్రమంగా పెరుగుతోంది. గత 10 ఏళ్లు రాజకీయం వేరు, ఇప్పుడున్న దేశ రాజకీయాలు వేరు. ఎందుకంటే 2004 నుంచి 2014 వరకు వరుసగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. 2014లో ఎన్డీఏ కూటమికి అధికారం కట్టబెట్టారు. నరేంద్ర మోదీ ప్రధాని అయిన తర్వాత కాంగ్రెస్ మొత్తం కుదిలైపోయింది. ఓ రకంగా కాంగ్రెస్ అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి వచ్చింది. కేవలం 2 రాష్ట్రంలోనే అధికారానికి కాంగ్రెస్ పరిమితమయ్యే దుర్భాగ్య పరిస్థితి వచ్చింది. రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ గత 10 ఏళ్లు పెద్దగా పుంజుకోలేకపోయింది. అయినా సరే కాంగ్రెస్ కు వేరే ఆప్షన్ లేదు కాబట్టి రాహుల్ ను ముందు పెట్టారు. కుటుంబ పాలన అనే ముద్రను పోగొట్టుకోవడానికి మల్లికార్జున ఖార్గేకు పార్టీ చీఫ్ ఇచ్చారు. అయినా సరే 2019 ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది. దాంతో మోదీ మరింత బలమైన నాయకుడిగా మారిపోయాడు. 2014 నుంచి 2024 వరకు మోడీని ఢీకొట్టే నాయకుడే దేశంలో లేడు అనేంతగా ప్రచారం జరిగింది. కానీ 10 ఏళ్లు ఎన్డీఏ పాలన చూసిన ప్రజలు కాంగ్రెస్ కు కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి అనుకున్నారేమో. అందుకే మొన్నటి 2024 ఎన్నికల్లో ఇండియా కూటమికి భారీగా సీట్లు ఇచ్చారు. ఎన్డీఏ కూటమికి చాలా స్థానాలు తగ్గిపోయాయి. దాంతో అందరి చూపు రాహుల్ గాంధీ మీద పడింది. దాన్ని నిలబెట్టేందుకు రాహుల్ కూడా పార్లమెంట్ లో బలంగా పోరాడుతున్నారు. మతపరమైన రాజకీయాలను మతంతోనే తిప్పికొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇప్పుడు మోడీ కంటే కూడా రాహుల్ గాంధీ హైలైట్ అవుతున్నారు. వచ్చే 2029 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి మోడీ బొమ్మ పెట్టుకొని ప్రచారం చేసే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇప్పటికే మోడీ హవా చాలా తగ్గిపోతుంది. ఇటు ఇండియా కూటమికి రాహుల్ గాంధీ బొమ్మ పెట్టుకోవడం తప్ప వేరే మార్గం లేదు. కాబట్టి ఈ 5 ఏళ్లు గట్టిగా రాహుల్ తన వాయిస్ ను వినిపిస్తే మాత్రం కాంగ్రెస్ కు పూర్వ వైభవం ఖాయం కావచ్చు. అలా కాకపోయినా ఇండియా కూటమి అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి అయ్యే ఛాన్స్ వస్తుంది. నరేంద్ర మోదీ, అమిత్ షా హిందుత్వ ఎజెండా మరోసారి వర్కౌట్ అయ్యే అవకాశాలు అయితే లేవు. ఈసారి అందరూ డెవలప్మెంట్ ఎజెండానే చూస్తారు. కాబట్టి రాహుల్ గనక ఈ 5 ఏళ్లు కరెక్ట్ గా వినియోగించుకుంటే గాంధీ కుటుంబం నుంచి నంబర్ 4 ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి. మరి ఆయన దాన్ని నిలబెట్టుకుంటారా లేదా అనేది చూడాలి. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.